హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి బీచ్కి వచ్చాము. ఇది నెల్లూరుకి దగ్గరలో మైపాడు బీచ్ అని ఒకటి ఉంటుంది. సో ఇది చాలా ఫేమస్ బీచ్ ఇక్కడ. దీంతో పాటు మనకి ఇంకో బీచ్ కూడా ఉంటుంది, అది కోవూరు బీచ్ అంటారు. సో దానికంటే మైపాడు బీచ్ కొంచెం బెటర్గా బాగుంటుంది. సో ఈరోజు అక్కడికి వచ్చేసాము. ఈరోజు బీచ్లో ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో వచ్చాము మొత్తము. సో మొత్తం చెక్ చేద్దాం ఈరోజు. సో మనం మైపాడు బీచ్లోకి ఎంటర్ అయ్యి ఉన్నాము. సో మైపాడు బీచ్ లోపలికి వెళ్ళాలంటే మనకు పార్కింగ్ ఉంటుంది ప్రైవేట్ వెహికల్స్కి. దానికి 50 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దీనికి పార్కింగ్ కూడా చాలా పెద్ద ఏరియా ఉంటుంది. సో మనం ఫ్రీగా బస్సులు వెళ్ళినా కానీ, సో ప్రైవేట్ వెహికల్స్ ఏమి వెళ్ళినా కానీ చాలా ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడికి చాలామంది టూరిస్టులు కూడా వస్తుంటారు. మైపాడు బీచ్ పక్కనే మనకి టెంపుల్ కూడా ఉన్నది. మీకు టెంపుల్ కూడా చూపిస్తాను. టెంపుల్స్ బాగుంటాయి, బీచ్ ఏరియా బాగుంటుంది. అండ్ బీచ్లో ఎంజాయ్మెంట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. జనాలు అయితే చాలా ఫుల్గా వస్తారు. ఈరోజు మీకు బీచ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైపాడు బీచ్ జనాలు అయితే చాలా క్రౌడెడ్గా ఉంటారు. బీచ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఫ్యామిలీతో వచ్చినా కానీ, ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి చేపలు పట్టడానికి వెళ్ళే బోట్లు కూడా ఉంటాయి. ఇటు సైడ్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చాలామంది చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు లోపలికి. మనం బీచ్కి వెళ్తే సముద్రం దగ్గర అలల సౌండ్ చాలా బాగుంటుంది కదా. ఒకసారి ఆ అలల సౌండ్ని మనం ఒకసారి ఎంజాయ్ చేద్దామా. షెన్వి అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రశాంతి కూడా ఉన్నది. షెన్వి అయితే ఉండట్లేదు, లోపలికి వెళ్ళిపోతున్నది. షెన్వి నువ్వు కూడా వెళ్ళు. షెన్వి వెళ్ళు. మా తమ్ముడు కూతురు నైని, ఈమె వచ్చేసి మా చెల్లెలు కూతురు. ఇక ఇంకొక ఆమె మా తమ్ముడు కూతురేను. వీళ్ళందరూ బీచ్ అంటే చాలు మా అందరికంటే ముందు వచ్చేసి వెహికల్ ఎక్కి కూర్చుంటారు, కారు ఎక్కి. షెన్వి ఏం చేస్తున్నావు షెన్వి? ఒరే బీచ్లో బాటిల్ థ్రోయింగ్ గేమ్ ఇదైతే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్విమ్మింగ్ అయితే బాగా వచ్చి ఉండాలి, బట్ లోపలికి వచ్చి ఆడాలి కాబట్టి. మనోళ్ళు అయితే ఇదంతా మనోళ్ళేను. సో మా తమ్ముడు, సో మా రిలేటివ్స్ మన ఇందాక ఆటోలో వచ్చినారు కదా, ఇదంతా ఆటోలో వచ్చిందా. స్విమ్మింగ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ బాగా స్విమ్మింగ్ వచ్చు. మీరైతే మరి ఇంత లోపలికి వచ్చి అయితే ట్రై చేయొద్దు ఎవరు. ప్రశాంత్ ఏదో వెరైటీ ఫిష్ కనుక్కునింది. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, బట్ కలర్ కూడా పోతుంది. ఇది మూవ్ అవుతుంది కూడా, చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇది నేను ఏదో ఫస్ట్ టైం చూద్దాం. నలుగురు మేధావులు చూడండి. ఇప్పుడు ఎన్ని నోట్లో పోతే ఈయన మా నాన్న. సో యూట్యూబ్లో వస్తామని చెప్పాకే స్టైల్గా ఒక క్లిప్ ఇచ్చినాడు, ఏ స్మాల్ క్లిప్. అండ్ దెన్ బీచ్ పక్కనే మనకి టెంపుల్ ఉంటుంది, అది శివ టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద స్టాచ్యూస్, ప్రతి ఒక్క దేవుడికి కూడా ఒక చిన్న చిన్న గోపురాలాగా వరుసగా కట్టి ఉంటారు. అది చాలా బాగుంటుంది. ఒక్కొక్క గోపురం మల్టిపుల్ కలర్స్గా సేమ్ ప్యాటర్న్లో చాలా బాగుంటుంది చూడడానికి. అయితే నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళకూడదని వెళ్ళలేదు, బట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ సముద్రం నుంచి పట్టిన చేపలతోటి ఇక్కడ ఫ్రై చేసి ఇస్తారు. అది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వస్తే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇక్కడ అన్ని రకాల చేపలు చెక్కుతాయి మోస్ట్లీ.
దట్స్ ఇట్ గాయ్స్, ఇది మైపాడు బీచ్ లో మేము చేసిన ఎంజాయ్మెంట్. సో మీరు కూడా బాగా చూసి ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. సో మైపాడు బీచ్ ఫ్యామిలీకి కానీ బ్యాచులర్స్ కానీ అందరికీ బాగా సెట్ అవుతుంది వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.